మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, మార్కెట్ చూసుకుంటే బాగా డౌన్ఫాల్లో కనిపిస్తుంది, వోల్టాలిటీ కూడా ఎక్కువగానే ఉంది. అది ఇది ఎంతవరకు ఎప్పటి వరకు కొనసాగొచ్చు అనుకుంటే ఏం చెప్తారు? అంటే మార్కెట్ ఎవ్రీ 2 yearsకి ఒకసారి కంపల్సరీగా యావరేజ్ రేట్ ఫాల్ సర్కిల్ 15% దాకా ఉంటుందండి. యాక్చువల్గా మనం లాస్ట్ 45 years కనుక చూసుకుంటే లెస్ దెన్ 10% కన్నా తక్కువ పడింది 4 times ఏనండి. లెస్ దెన్ 10% కంటే అంటే ఏంటంటే గ్యారెంటీగా మోర్ దెన్ 10% పడుతుందని అర్థం దాని మీనింగ్. మనం చూపిస్తున్న డేటా ఇది 45 years, ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. అంటే ఎవ్రీ ఇయర్ యావరేజ్ మీద 10, ఎవ్రీ ఆల్టర్నేటివ్ ఇయర్స్ 15%, ఎవ్రీ డెకేడ్కి ఒకసారి 30-40% అనేది మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే కోవిడ్ అప్పుడు ఏంటంటే చాలా క్విక్గాను ర్యాపిడ్గా పడింది, ర్యాపిడ్గా రికవర్ అయింది కోవిడ్కి ముందు. బట్ ఈసారి పెయిన్ చాలా ప్రొలాంగ్ అవుతుంది అన్నమాట. స్లో అండ్ స్టడీగా September 30th బీనింది, అప్పటి నుంచి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి పడుతూనే ఉందన్నమాట అదే పనిగా. అంటే ఎఫ్ఐఎస్ హెవీ సెల్లింగ్ మనం ఎప్పుడు చూడలేదు. సింగిల్ మంత్లోనే 1,00,000 కోట్లు మనం ఎప్పుడు చూడలేదు. అంటే ఈ మంత్ కూడా టూ మచ్గా అమ్ముతున్నారు. ఓకే, సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఒక రీజన్ అయి ఉంటే, అండ్ డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్ కూడా లేదు. బటన్లో పడిన తర్వాత ఇవి షాపింగ్ చేస్తుంది అనమాట. మనీ అయితే వస్తున్నాయి ఇంటర్నల్గా. మనం ఎక్కువసార్లు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ బాగుంటున్నాయి కదా, ఎందుకు పడతాయి అంటున్నారు. ఎఫ్ఐఎస్ పొద్దున్న హై లెవెల్ అమ్ముతున్నారు, వీళ్ళేమో ఎంచక్క లో లెవెల్ ఈవినింగ్ కొంటున్నారు. అందుకు ఎవ్రీడే మార్కెట్ పడుతుంది. బట్ వీళ్ళు అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు మ్యూచువల్ ఫండ్ వాళ్ళు. ఎంతకాలం ఇది కంటిన్యూ అవుద్దంటే మామూలుగా అయితే 10-15% డ్రాప్ అనేది నార్మల్ థింగే. అక్కడి నుంచి పడితే ఏదైనా సీరియస్గా అబ్నార్మల్గా ఉన్నట్లు లెక్క అనమాట. ఎకానమీలో అయితే ఎలాంటి ఇష్యూస్ లేవండి. ఎకానమీ స్లో అవుతున్నమాట నిజం. దాని అర్థం మరీ దారుణమైన స్లో కాదు. నిన్న బడ్జెట్కి ముందు వచ్చే ఎకానమీ సర్వే వచ్చేసింది. ఎకనామిక్ సర్వేలో అది 6.4% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అరౌండ్ 6 దగ్గరే ఉంది. అంటే లాస్ట్ 4 yearsలో అది లీస్ట్ అయితే అయి ఉండొచ్చు, కానీ బట్ స్టిల్ అబోవ్ 6 ఉంది అది. అండ్ అన్ని రకాల గ్రోత్లు చూపిస్తుంది సర్వే కూడా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కావచ్చు, ఎయిర్పోర్ట్లో కావచ్చు, వందే భారత్లో కావచ్చు, ట్యాక్స్ కలెక్షన్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, ఎంప్లాయ్మెంట్లో కావచ్చు, అన్నింటిలో అది గ్రోత్ చూపిస్తూనే ఉంటుంది. అందుకని ఎకానమీలో అనుకున్నంత ఇష్యూస్ అయితే లేవు. అండ్ జీడిపి గ్రోత్ అయితే లాస్ట్ 4 yearsతో పోల్చుకుంటూ స్లో అయింది కాబట్టి, ఎఫ్ఐస్ హెవీగా అమ్ముతున్నారు కాబట్టి మార్కెట్లో కొంత కరెక్షన్ వచ్చిందనమాట అది. ఓకే, అయితే ఈ కరెక్షన్ పర్మనెంట్గా కంటిన్యూస్గా ఉంటుంది అంటే అలాగే ఉండదు. ఎందుకంటే గ్లోబల్గా ఎక్కడ లేదు ఈ కరెక్షన్, ఇండియాలో తప్ప. అందుకని మనం టెంపరీగా బాటం తీసుకుంటుంది అనుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ నిఫ్టీలో ఉంది. దాని టార్గెట్ ఎంత ఉంటుంది అంటే మ్యాక్సిమం 22,000 దాకా ఉండొచ్చు. అందుకని వరస్ట్ అనుకుంటే మేబీ 22 అలా అనుకోవచ్చు. ప్రస్తుతానికి అయితే గత 3 రోజుల నుంచి అయితే బేస్ తీసుకుంటుంది. సో నేను అనుకోవటం ఏంటంటే ఈ బేస్ తీసుకొని టైం కరెక్షన్ తీసుకొని మార్కెట్ అప్ అండ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే మెజారిటీ బ్రోకర్స్ టార్గెట్ కూడా ఇయర్ ఎండింగ్ కల్లా మళ్ళీ ఆల్ టైమ్ హై 27,000 ఇస్తున్నారు టార్గెట్. అది కనుక ఓకే అనుకుంటే ఆల్మోస్ట్ 35% దాకా పైకి రావాలి మార్కెట్. అందుకని మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్లో ఉండటం లేదా రికవరీకి ట్రై చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. డౌన్ సైడ్ తక్కువ రిస్క్ ఉంటుంది. కాబట్టి మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్న వాళ్ళు వాళ్ళకి వాల్యుయేషన్ డిస్కౌంట్లో దొరుకుతున్నాయి కాబట్టి కంటిన్యూ చేసుకోవచ్చు. ఇంత డౌన్ఫాల్ అవడానికి స్ట్రాంగ్ రీజన్స్ ఏమైనా ఉంటాయంటారా సార్? అదే రీజన్స్. ఎఫ్ఐఎస్ అదే పనిగా అమ్మటం ఒక రీజన్ అయితే, జీడిపి గ్రోత్ స్లో అవటం వల్ల ఈ వాల్యుయేషన్ దగ్గర ఇంత పెట్టడం వేస్ట్ అని చెప్పేసి పెడుతున్నారు. మూడోది ఏంటంటే ఇంతకుముందు లేనిది ఇప్పుడు కొత్తగా ఉంది ఏంటంటే మార్జిన్ అకౌంట్స్. అందరూ ప్రతి బ్రోకర్ కూడా మార్జిన్ ఫండింగ్ బిగిన్ చేశారు. దాంట్లో ఏంటంటే మనం ఒక 25% కట్టామనుకోండి, 70% వాళ్ళు ఫండింగ్ ఇస్తారు. ఆ ఫండింగ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఎవ్రీడే వడ్డీ కట్టాలి, ప్లస్ లాస్ వస్తే ఈ రోజు లాస్ ఆ రోజు కట్టాలి. అంటే వాళ్ళ అమౌంట్ లాస్ అవ్వకుండా నువ్వు మనీ యాడ్ చేస్తూ ఉండాలి. సిన్స్ మార్కెట్ అది పడతా ఉంది కాబట్టి ఈ మార్జిన్స్ లేక ఆ అకౌంట్లన్నీ ట్రిగర్ అవుతున్నాయి అనమాట. అందుకని బాగా అబ్జర్వ్ చేస్తే చాలా స్టాక్స్కి వాల్యూమ్ లేకుండా డ్రాప్ అయింది. వాల్యూమ్ లేకుండా చాలా స్టాక్స్ డ్రాప్ అయినాయి. ఓకే, అందుకని ఏ అయితే వాల్యూమ్ లేకుండా డ్రాప్ అయినాయో అవి త్వరగా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఏదైనా సరే సెక్టార్ రొటేషన్ కంపల్సరీ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇంత ప్రొలాంగ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ 4 నెలలు జరుగుతుంది ఇది. ఇంత ప్రొలాంగ్ అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నేను తొందరలోనే బాట ఉంటుందేమో అనుకుంటున్నాను. సో ఎప్పటి వరకు ఇది అవ్వచ్చు అంటారు? అలా ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ చేయలేం కానీ, బట్ యూజువల్గా మార్కెట్లో మార్చి అది డిసెంబర్ నుంచి పట్టణం స్టార్ట్ అయ్యి మార్చి మంత్ తర్వాత రికవర్ అవ్వడం మనం చూస్తున్నాం ఆ ప్యాటర్న్ గత 4-5 సంవత్సరాల నుంచి కూడా. అంటే మనం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చార్ట్లు ముందేసుకొని చూసినప్పుడు ఎవ్రీ ఇయర్ డిసెంబర్ తర్వాత మార్కెటింగ్ ర్యాలీ ఉంటుంది 4-5 months వరకు. కరెక్షన్ అవుతుంది లేదా సైడ్ వే కన్నా వెళ్ళిపోతుంది. ఈసారి కూడా మార్చి మంత్ దాకా ఇది సైడ్ వేలో ఉండి అక్కడి నుంచి రికవరీ ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ.
హాయ్. మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి. 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లో ఆఫ్‌లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్‌లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్‌పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్‌ని స్టాక్ మార్కెట్‌లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్‌గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్‌లైన్‌లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్‌లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్‌లోనే నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి పింగ్ చేసి సీట్ రిజర్వ్ చేసుకోండి. థాంక్ యూ.